రోజున కాకినాడలో సోదరుడు సతీష్ శ్రీ యువసేన సేవా సంఘం ఆఫీస్కి రావడం జరిగింది. వీళ్ళ ఫెసిలిటీకి ముఖ్యంగా నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఎంత యంగ్స్టర్ అయ్యండి, అలాగే ఈయన ఇద్దరు మిత్ర బృందం వీళ్ళందరూ కలిసి కూడా ఒక మంచి గొప్ప ఆలోచనతో ఈ విధమైన బ్లడ్ డొనేషన్ ఒక బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకుని బ్లడ్ని ఎంతోమంది బాధితులకి గత 11 ఏళ్ళుగా సర్వీస్ చేసిన విధానం అయితే కోవిడ్ టైంలో కానీ అలాగే ఇతర సమయాల్లో కూడా ఈ కాకినాడ ప్రాంతం పరిధులు, ముఖ్యంగా కాకినాడ జిల్లా పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా హాస్పిటల్స్కి అయితే కానీ యాక్సిడెంట్లు అయిన సమయాల్లో కానీ ఆపరేషన్స్ అవుతున్న సమయాల్లో కానీ ఆదుకుంటున్న విధానం అయితే కానీ, అలాగే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా, బ్లడ్ క్యాంపుల ద్వారానే కాకుండా ఇతర సోషల్ సర్వీస్, సోషల్ యాక్టివిటీస్ని కూడా వీళ్ళు చెప్పినవన్నీ కూడా ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప ఆలోచనలతో ఈ యువకులందరూ కూడా సతీష్ ఫ్రెండ్స్ కానీ చేస్తున్న ఈ అమోఘమైన సేవకి నేను కూడా ముఖ్యంగా చాలా ఇదయ్యి చాలా ఆశ్చర్యపోయాను ఫస్ట్గా. రెండవది ఏంటంటే ఎంత ఫెసిలిటీని ఈ మాదిరిగా పకడ్బందీగా ఏర్పాటు చేసి శాశ్వతంగా, అంటే ఎవరైనా యూజువల్గా బ్లడ్ క్యాంపు లేకపోతే ఏదైనా ఒక చారిటీ ప్రోగ్రామ్ చేస్తే ఏదో 1-2 సార్లు సంవత్సరానికి చేసే విధంగా ఏర్పాటు చేస్తారు. కానీ సోదరుడు రెగ్యులర్గా, అంటే ప్రతిరోజు 365 days బ్లడ్ కావాల్సిన వాళ్ళందరికీ కూడా అవైలబిలిటీలోకి తీసుకొస్తమే కాకుండా చాలామంది యువకులను కూడా దీన్ని భాగస్వామి చేయడం అనేది కూడా గొప్ప విధానం. ఈ రోజున చాలామంది ఆడుతూ పాడుతా ఇలాగా ఏదో అక్కడక్కడ చాలా చిల్లరగా తిరుగుతాన్న ఆలోచన ఉన్నా అదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ సోదరులందరినీ కూడా ఈ రోజున ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఒక బాధ్యత విధంగా కూడా ఈరోజు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు కూడా నేను నా వంతునే వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేయడమే కాకుండా ముఖ్యంగా తప్పకుండా రాబోయే రోజుల్లో, అంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా నా వంతు వీళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలని ఇంకా కూడా విస్తరించి దీన్ని ఇంకా కూడా బ్రహ్మాండంగా అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా తప్పకుండా నేను సహకారం పూర్తి స్థాయిలో నా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కూడా వీళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. ఈ రోజున ఈ శ్రీ యువసేన సేవా సంఘం ద్వారా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ఫెసిలిటీస్ కానీ అలాగే వీళ్ళు చేస్తున్న చాలా కార్యక్రమాలు కానీ నాకు తెలిసి సమాజంలో చాలా మంది ఎదురు చూసి వీటి కోసం, ఎందుకంటే ఈ దక్క కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా నేను గతంలో కూడా వింటూ ఉన్నాను. ఈ రోజున ఎన్నో ప్రాణాలు కాపాడిన సతీష్ యువసేన కానీ అది ఆర్గనైజేషన్ ద్వారా ఇతన్ని దేవుడు పూర్తిగా అన్ని విధాలుగా ఆశీర్వదించి పూర్తి స్థాయిలో సోదరుడి ద్వారా మరింత మందికి ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని కానీ ఈ సంస్థను కానీ అభివృద్ధి చెందే విధంగా కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఆశీర్వదించాలని కూడా దేవుడితో పాటు నా వంతు సహాయం కూడా పూర్తిగా సోదరుడికి ఇస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.